హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా హైదరాబాద్లో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్ వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, చెక్ చేసి డెఫినెట్గా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పర్మనెంట్ పోస్టింగ్ హైదరాబాద్లో ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. అండ్ అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి, అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే, ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి, కరెంట్ ఓపెనింగ్స్లో మీకు చూసుకుంటే ఇదిగోండి పర్మనెంట్ పొజిషన్స్ అని ఉంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్. ఈ అడ్వర్టైజ్మెంట్ కింద మీకు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది, దాని పక్కన ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే డాష్ బోర్డ్ కింద మీకు రిజిస్టర్ లాగిన్ అని ఉంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్లో లాగిన్ అవ్వచ్చు మీ డీటెయిల్స్తో. అండ్ ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ అని ఉంది కదా, ఇది ఫ్రెష్గా ఎవరైతే లాగిన్ చేస్తున్నారో అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఇదిగోండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అని ఉంది, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ అలానే పాస్వర్డ్, దాంతోపాటు ఇక్కడ మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు డీటెయిల్స్ అన్ని కూడా వెళ్తాయి. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అలానే పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇదిగోండి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, ప్రైమరీ డీటెయిల్స్. ఈ ప్రైమరీ డీటెయిల్స్లో ఏ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి అన్నాడు, అంటే మీ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలానే ఫిల్ చేయాలి. అండ్ అలానే ఎవర్ నేమ్ చేంజ్ అంటే ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ అని ఆ డీటెయిల్స్ ఫిల్ చేయలేదనుకుంటే నో అని ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అలానే మదర్ నేమ్ ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయాలి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసినట్టు మీ ఏజ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ బర్త్ అండి, మీరు ఎక్కడ పుట్టారో ఆ ప్లేస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సిటిజన్షిప్ ఇక్కడ ఇండియన్ ఆల్రెడీ ఉంటుందో అది అలా వదిలేండి. అంతే. చూసుకుంటే ఇక్కడ జెండర్ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్. ఓకే. అండ్ ఇక్కడ రిలీజన్ ఏదైతే అదండి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఏదైతే అది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అని అడిగాడు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ఇక్కడ చూసుకుంటే వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్, ఒకవేళ ఇక్కడ ఎస్ టిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాలి, లేదనుకుంటే అవసరం లేదు. కేటగిరీ అండి, ఇక్కడ కేటగిరీ మీది ఏదైతే అది అన్రిజర్వ్డా, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అన్నాడు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడిగాడు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే లెంత్ ఆఫ్ సర్వీస్, ఒకవేళ మీరు ఎస్ అని ఇక్కడ టిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ పర్మనెంట్ గవర్నమెంట్ అటానమస్ బాడీ, సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంప్లాయ్ అని అడిగాడు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ ఎస్ అని టిక్ చేయాలి, లేదనుకుంటే అవసరం లేదు. ఇఫ్ ఎస్, ఒకవేళ ఎస్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాలి. ఆర్ యూ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్, ఒకవేళ మీరు సిఎస్ఐఆర్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని. అలాగే ఒకవేళ ఎస్ అయితే డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వాలి. అండ్ మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ స్టేయింగ్ అబ్రాడ్లో ఉంటున్నారా, ఇండియాలో ఉంటున్నారా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే ఏ కంట్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ అలానే ఇక్కడ మీకు అడ్రస్ ఆఫ్ పర్మనెంట్ అని అడిగాడు, రెండు ఒకవేళ సేమ్ అనుకోండి, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా దానిపై టిక్ చేస్తే మీకు రెండు సేమ్ అయిపోతాయి. అండ్ అలానే మీ ఈమెయిల్ ఐడి
ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు కదా, ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ అలానే సెకండరీ ఈమెయిల్ ఐడి ఒకవేళ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ అలానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. ఓకేనా. ఎనీ రిలేటివ్ సిఎస్ఆర్, ఒకవేళ మీకు రిలేటివ్ సిఎస్ఆర్లో ఉంటే ఎస్ అని టిక్ చేసి ఆ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి, లేదనుకుంటే నో. ఓకేనా. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి ప్రైమరీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ టిక్ చేసినట్టే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిటెడ్, ఆల్రెడీ సబ్మిట్ చేస్తారు కాబట్టి సబ్మిటెడ్ అని వచ్చింది. పక్కన వ్యూ అని ఉంది కదా, వ్యూ పైన క్లిక్ చేస్తే మీరు ఒకవేళ డీటెయిల్స్ అన్ని చూసుకొని ఏమైనా ఎడిట్ చేయాలంటే చేయొచ్చు. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు డీటెయిల్గా అన్ని ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 ఆర్ డిప్లొమా అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి క్వాలిఫికేషన్లో ఎస్ఎస్సి, మీ 10th క్లాస్ ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యారు, అలాగే సబ్జెక్ట్స్ ఏంటి, పర్సెంటేజ్ అంత, సిజిపిఏ, ఎస్జిపిఏ ఏదైతే ఆ డీటెయిల్స్ ఇక్కడ, అలానే డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు ఆ డీటెయిల్స్. అండ్ దాంతోపాటు రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు, ఫస్ట్ సెకండ్ క్లాసా అండ్ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ రాయొచ్చు ఇక్కడ. అండ్ అలానే మోడ్ ఆఫ్ స్టడీలో మీకు రెగ్యులరా, డిస్టెన్స్, అదర్స్ అని ఉంది, ఏదైతే మరి టిక్ చేయాలి. అండ్ అలానే చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అలాగే 12th స్టాండర్డ్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ, యూనివర్సిటీ ఏంటి, అలానే సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే మీ పర్సెంటేజ్ అంతా, ఎప్పుడు పాస్ అయ్యారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. అండ్ అలానే డేట్ ఆఫ్ పాసింగ్, దాంతోపాటు రిమార్క్స్ అంటే మీరు ఏ స్టాండర్డ్లో పాస్ అయ్యారు, ఫస్టా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఏ డీటెయిల్స్ అన్ని కూడా రాయాలి. అండ్ అలానే మీకు మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, డిస్టెన్సా. అండ్ అలానే ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దాంట్లో మీ డిప్లొమా సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ రో అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఓకేనా. ఇదిగోండి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ద అబౌవ్ గివెన్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అని చెప్పి, దానిపైన క్లిక్ చేసి మీరు సబ్మిట్ టిక్ చేయాలి. టిక్ చేసినంటే మీకు ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిటెడ్, అలానే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సబ్మిటెడ్, ఆన్లైన్ పేమెంట్ ఎగ్జామ్టెడ్ అని ఉంది. ఒకవేళ ఫీజు పే చేయాలంటే ఎలా పే చేయాలనేది కూడా తర్వాత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని ఉంది, ఇక్కడ కూడా క్లిక్ హియర్ అని టిక్ చేయండి. క్లిక్ చేసినంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా వస్తుంది, సర్టిఫికేట్స్ అప్లోడ్స్ అని. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ అలానే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్, అలాగే మీ ఆధార్ కార్డు, దాంతోపాటు ఇక్కడ మీరు ఏదైతే కేటగిరీ ఇచ్చారో ఆ కేటగిరీ సర్టిఫికెట్ ఒకవేళ ఇవ్వాలి. ఓకేనా. నేమ్ చేంజ్ సర్టిఫికెట్, దాంతోపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎవరికి అంటే ఎవరైతే ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో, అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే విడో, డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళకి సర్టిఫికెట్. ఇవన్నీ కూడా మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా సర్టిఫికెట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే టిక్ చేసి ఉంటే ఆ సర్టిఫికెట్, అలాగే పీడబ్ల్యూడీ సర్టిఫికెట్, ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ కేటగిరీ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్, దాంతోపాటు అక్నాలజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీజు పే చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకొని ఆ కాపీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఓకేనా. అలాగే ఎనీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఒకవేళ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసి, ఇదిగోండి అప్లోడ్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఉంది కదా, హైర్ బై డిక్లేర్డ్ అని, దానిపైన టిక్ చేసి సబ్మిట్ టిక్ చేయాలి. టిక్ చేసినట్టే ఇదిగోండి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. అప్లోడ్ అదర్ డీటెయిల్స్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మీరు ఓకే టిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని కూడా సబ్మిటెడ్ అని వచ్చింది. ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిటెడ్, అలానే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సబ్మిటెడ్, అలానే ఆన్లైన్ పేమెంట్ ఎగ్జామ్షన్ ఉంది, లేదనుకుంటే ఎలా ఫిల్ చేయాలో కూడా చూద్దాం. అలాగే అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అది కూడా సబ్మిటెడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అని అడిగాడండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి స్టోర్స్ అండ్ పర్చేజ్, రెండోది జనరల్, మూడోది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. టోటల్గా ఈ 3 కేటగిరీస్కి మీకు ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ప్రిఫరెన్స్ 1, ఇదిగోండి ప్రిఫరెన్స్ 1కి మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు, జనరలా, ఫినాన్స్ అండ్ అకౌంట్సా, ఏదైతే అది. అండ్ అలానే ఇంకొకటి సెకండ్ ప్రిఫరెన్స్ స్టోర్స్ అండ్ పర్చేస్, ఏదైతే మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఇక్కడ ఇవ్వండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్, మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను. మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ ఉంటాయి. ఇంగ్లీష్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ ఓకే అనుకుంటే హిందీ టైపింగ్ పెట్టుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఆన్లైన్ పేమెంట్ ఎగ్జామ్టెడ్ కాబట్టి మీకు
సబ్మిట్ అని వచ్చింది, లేదనుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అదర్ డీటెయిల్స్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్డ్ అని వచ్చింది. ఓకే అంటే ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకేనా, ఇక్కడ మీరు ప్రింట్ ప్రివ్యూ ఉంది కదా, దానిపైన టిక్ చేస్తే మీకు ప్రివ్యూ అంతా వస్తుంది. అది మీరు తీసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకేనా, ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవండి డీటెయిల్స్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలో చూద్దామండి. డీటెయిల్స్ అన్ని కూడా ఇదిగోండి ఇక్కడ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చూపించాడు కదా, దీంట్లో మీకు ఆన్లైన్ పేమెంట్లో క్లిక్ హియర్ అని వచ్చింది. యాక్చువల్గా మీకు ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్టెడ్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ పేయి అని ఉంది, కేటగిరీ గవర్నమెంట్ డిపార్ట్మెంటు. అలానే డీటెయిల్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పేజ్ నెంబర్ 12లో చూసారా, ఇక్కడ ఫీజు ఎలా పే చేయాలి, 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంటు తెలంగాణ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాంతో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జేఎస్ఏ వైడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 అవన్నీ కూడా అక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫిల్టర్డ్ బై అని ఉంది కదా, దాంట్లో మీకు తెలంగాణ టిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్, ఈ పేమెంట్ డీటెయిల్స్ మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి. పేమెంట్ కేటగిరీలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. అప్లికేషన్ ఫీ ఫర్ జేఎస్ఏ అది మీరేం కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలానే రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకుంటే మీకు ఇక్కడ చూసారా రిజిస్ట్రేషన్ నెంబరు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, పోస్ట్ కోడ్, పోస్ట్ నేమ్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మీరు అది అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, అండ్ అలానే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ తెలుసు కదా 02/2025. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్, ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారు, జేఎస్ఏ. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకేనా, ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే రీటైప్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫిల్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లో ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి మీ మొబైల్ నెంబరు అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ రెడ్ అని ఉంది కదా, చెక్ బాక్స్ దీనిపైన టిక్ చేయాలి. అలానే ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో ఆ క్యాప్చా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. కరెక్ట్గా చెక్ చేసుకోండి, ఇది కేస్ సెన్సిటివ్. అండ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన టిక్ చేయాలి. నెక్స్ట్ పైన టిక్ చేసిన వెంటనే ఇదిగోండి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి డీటెయిల్స్ అన్ని కూడా వచ్చాయి. మీ పేమెంట్ కేటగిరీ, మీ నేము, డీటెయిల్స్ అన్ని కూడా వచ్చాయి. అవన్నీ కూడా రీచెక్ చేసుకొని అండ్ నెక్స్ట్ టిక్ చేయండి. నెక్స్ట్ టిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫీజు ఎలా పే చేయాలనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి నెట్ బ్యాంకింగా, కార్డ్ పేమెంటా, అదర్ పేమెంట్ మోడ్స్ ఏదైతే అది ఇక్కడ యూపీఐ అని ఉంది కదా, యూపీఐ మీద క్లిక్ చేస్తే మీకు బార్ కోడ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి క్యూఆర్ కోడ్, ఇదిగోండి మీరు యూపీఐ మోడ్ టిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే విపి అలాగే క్యూఆర్ కోడ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే క్యూఆర్ కోడ్ మీద మీరు టిక్ చేశారనుకోండి, క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇది స్కాన్ చేసి మీరు ఫోన్పే ద్వారా పే చేయొచ్చు అనమాట. పే చేసిన తర్వాత మీకు ప్రింట్ రిసిప్ట్ అని ఉంది కదా లాస్ట్లో, రిసిప్ట్ ప్రింట్ అలాగే మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఆ రిసిప్ట్ కూడా లాస్ట్లో మీరు అప్లోడ్స్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.